అంత మాత్రం కాకుండా తోటి దైవదాసుడు నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాము.
మనం త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? అయాన్. మీ డాడీ పేరు? సుధాకర్. కొడుకు మనం డాడీ పేరు. ఎందుకంటే చాలా మంది పిల్లలు పుడుతున్నారు, కానీ వారిని ప్రయోజకులు చేయాలన్నటువంటి జ్ఞానం తల్లిదండ్రులు లేదు. కానీ ఒక మనిషికి ఒక పని వస్తే ఎక్కడ పోయినా దేవుని నామానికి మహిమకరంగా ఉంటారు, వారి లైఫే వేరుగా ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి దీవించిన గాక. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారిని చిన్నప్పటి నుంచే పాటలు పాడించడం, దాని తర్వాత వాయిద్యాలు నేర్పించడం చాలా మంచిది. వాళ్ళ సంఘంలోనైనా బయటికి వెళ్ళిన ఎక్కడ వెళ్ళినా ఏ కొరత కనబడినా అక్కడికి వెళ్ళి వారు దేవుని నామానికి అవమానం కలగకుండా ఒక స్తంభం లాగా వారు నిలబడతారు. కానీ మనం ఎప్పుడు ఈ మనసే ఉండదన్నమాట. ఒక ఆత్మ సంబంధంగా పిల్లల్ని కట్టాలి, వారు నిలబెట్టాలని ఏమంటారు, సోయి ఉండదు చాలా మందికి. కాబట్టి దయచేసి ఎవరేమనుకోవద్దు, నేర్చుకోవడం చాలా మంచిది. సరే, మంచిది. వాక్యంలోకి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, దాని యొక్క 9వ వచనము. మొదటి అధ్యాయము 9వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంత మాత్రం కాకుండా 1:25 26 దాంట్లో, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో చిన్న ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు దేవా, స్తోత్రములు దేవా, స్తోత్రములు. దయగల మా తండ్రి, కృపగల మా రక్షకుడా, శ్రేష్టమైన, మహోన్నతమైన, భీకరమైన మీ నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా తండ్రి, మేమందరం ఈ ప్రకారంగా చేరి ఈ ప్రాంతంలో దేవా తండ్రి మిమ్మల్ని ప్రకటించడానికి, సూచించడానికి ఇచ్చినటువంటి ఈ కృపకులదే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మూయబడిన ప్రతి ఉదయాన్ని మీరు తెలవండి. మీ స్వరమును మాకు వినిపించమని సమస్త ఆటంకాన్ని యేసు నామాన బంధిస్తూ మమ్మల్ని మీకే సమర్పిస్తూ యేసు నామాన అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. కొద్దిసేపు దేవునికి వాక్యాన్ని మనం విందాం. ఇక్కడ మనం చదువుకున్నాము, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును మీరు చూడుడి అంటున్నారు. అట్లయితే రకరకాల పిలుపులు ఉంటవి. నేను మొదటి వరకు అనుకున్నాను ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడగలడు అని. కానీ నేటి ప్రపంచాన్ని మనం గమనిస్తూ ఉంటే కుక్కలు కూడా మనిషితో మాట్లాడుతున్నాయి. కుక్కల భాషడు మనిషికి ఏమవుతుంది, అర్థమవుతుంది. మనిషి భాషడు కుక్కలకు అర్థమవుతుంది. వాటికి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే మనిషి మాట మనిషికి అర్థమవుతుంది. మనిషి యొక్క ఆలోచన లేదా మనిషి యొక్క కొన్ని వివరణ కొన్ని పక్షులకు, కొన్ని జంతువులకు కూడా అర్థమవుతుంది. కానీ ఈ రోజుల్లో మనిషికి లేకపోతే మానవ మనుగడకు అర్థం కాని స్వరం, అర్థం కాని ఆలోచన ఏంటి అంటే దేవుందే. అందుకే మనం చదువుతున్న యెషయా గ్రంథములో, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి వారిని పెద్దవారినిగా చేసి తిని, ఆయనను వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, వారు నా మాట వినట్లేదు. దేవుడు తన మనసులోని బాధను, తన మనసులోని ఆవేదనను దేవుడు సృష్టితో పంచుకుంటున్నాడు. అనగా దేవుని యొక్క బాధ, దేవుని యొక్క స్వరాన్ని సృష్టి వింటుంది, కానీ మానవుడు వినలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చామంటే దానికి గల కారణం ఇద్దరు వ్యక్తులు. ఒకరు సంతోష్ గారు, రెండవరు భాగ్య. నేను 3 దినాల కర్నూలు ప్రాంతంలో ఉన్నప్పుడు వారు ఫోన్ చేశారు, అన్న మాకు
వారంలో అంటే శుక్రవారం పూజ చేశారు. సండే తర్వాత ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకుంటే లేట్ కావాలని అడిగారు. నేను చూసు 10 నిమిషాలు చెప్తాను చెప్పినప్పుడు ఓకే అన్నప్పుడు శుక్రవారం బుధవారం కాలుగుతుంటే 2 మీ ఇష్టం అన్నారు. సరే బుధవారం అని చెప్పాను. సో కాబట్టి ఇప్పుడు వారు నన్ను పిలిచారు కనుక ఇక్కడికి వచ్చాను. నేను మాత్రం కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా వచ్చారు అంటే మీకు ఏమొచ్చింది? సంతోషించక పిలుపు వచ్చింది కాబట్టి మీరు వచ్చారు. అదే ప్రకారంగా ఇప్పుడు మనము చదువుకున్నటువంటి 2 లేఖనాలను చూస్తే అది మనుషుడు పిలిచినటువంటి పిలుపు కాదు, కానీ సాక్షాత్తు దేవుడు మనుషుని పిలిచినటువంటి పిలుపు. హల్లెలూయా. నేను ఒక మాట అంటాను ఏంటంటే, పిలుపులు చాలా రకరకాలుగా ఉన్నవి. ఉదాహరణకు మీకు ఆకలి అయింది అనుకోండి, మీకేమైంది? ఆకలి అయింది. ఇప్పుడు ఆకలి అవుతుంది తినుకో అని ఎవరు చెప్తారు? నా మాట మీకు అర్థమవుతుందా? మీకేమైంది? ఆకలి అయింది, వెళ్ళి తిను అని ఎవరు చెప్తారు? పక్కోళ్ళ ఎవరు మీతో మాట్లాడుతున్నారు? నీకేమైంది? ఆకలి అయింది, పోయి ఏం చెయ్యు? ఆహారం తిను. మీకు దాహం వేసింది, పోయి నీళ్లు తాగు. వేడిగా ఉంది, పోయి ఫ్యాన్ వేసుకో. ఇలా రకరకాల స్వరాలు మీకు ఏమైతుంటవి? అది ఎవరు మాట్లాడుతున్నట్టున్నా? మనలోపట కొన్ని వందల స్వరాలు, మనలోపట వందల పిలుపులు మనకి వస్తూ ఉంటవి. ఆ పిలుపును బట్టి, ఆ ప్రేరేపణను బట్టి, ఆ ఆలోచన బట్టి మన దేహం ఏం చేస్తుంటది? ముందుకు నడుస్తూ ఉంటది. మనిషి లోపట ఆ ఆలోచన కానీ ఆ పిలుపు కానీ లేకపోతే మనుషుడు ఏమి కూడా చెయ్యడు. దేవునికి స్తోత్రం. అలాగైతే నీలో ఉన్నటువంటి ఎవరో నీతో మాట్లాడుతున్నారు, అందుకే నీ వెళుతున్నావు. ఇప్పుడు నా చేతి ఇట్లా అంటుంది. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పట్లేదు, చదువుతా ఉన్నారు అంతే. అంటే లోపట నా ఆత్మకు, నా ప్రాణానికి, నా మనసుకు, నా దేహానికి ఏముంది? ఒక ఐక్యత ఉంది. ఉదాహరణకు ఎక్కడో చీమో దోమ కలిసిద్ది, కరవగానే నా చేతి వేలు ఏం చేస్తుంది? అక్కడ పని చేస్తుంది. ఎవరు చెప్పారు? ఎవరో పిలిపించారు. ఏమని? ఇగో పొలాని అరికాల కింద ఆ భాగంలో దోమ కలుస్తుంది, అక్కడ మంట కుడుతోంది, మీరు ఏం చేయి? పోయి దాన్ని చంపు అన్న ఆజ్ఞ వచ్చింది. ఆ ఆజ్ఞ రాగానే నా చేయి పోయి ఇక్కడ పని చేసింది. ఈ పని అంతా జరుగుతూ ఉన్నప్పుడు పక్క వరకు ఎవరికి తెలుసా? ఎవరు తెలియదు, కానీ దేహంలో పని అయితే జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అలాగైతే మనిషి మరొక సమస్యతో మాట్లాడుతున్నాడు, మనిషి పశువుతో మాట్లాడుతున్నాడు, మనిషి పక్షితో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నీలోన నీకు అనేక పిలుపులు, నీలోన నీకు అనేక స్వరాలు వినబడుతున్నవి. ఆ స్వరాన్ని బట్టే, ఆ పిలుపుని బట్టే ఈ కనబడే దేహం అనేది పనిచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అలాగైతే కనబడిన ఆత్మ, కనబడిన ఆలోచనలు, కనబడిన ప్రేరేపణలు కనిపిస్తున్నటువంటి ఈ దేహాన్ని నడిపిస్తున్నవి, పరిగెత్తేలా చేస్తున్నవి, మాట్లాడేలా చేస్తున్నవి, కోపడేలా చేస్తున్నవి. ఇలా రకరకాలు ఎందుకు చేస్తున్నావంటే నీలో ఒక పిలుపు వస్తుంది. హల్లెలూయా. ఎవరిని ఏమన్నారు? లోపడినాడు. ఇప్పుడే లోపల ఏమవుతుంది? మనకు కోపం వచ్చేసి మాటలు వస్తూ ఉంటే ఎందుకు? తిట్టు, ఇంకా నువ్వు సరిపోతాడు ఇంకా అని లోపలిలో ఏం చేస్తాడు? మమ్మల్ని ప్రేరేపిస్తాడు. అప్పుడు బూతులు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఏమేమి చేస్తావు? ఎందుకు అంటే లోపల వాడిని చేస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. అందుకే అవన్నీ రకాల కార్యం చేస్తున్నావు. అయితే దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు. కొన్ని వేల, వందల, లక్షల మంది స్వరాన్ని విన్నావు, లేకపోతే కొన్ని లక్షల సార్లు, కొన్ని వేల సార్లు నీ మనస్సాక్షి నీతో మాట్లాడింది, నీ తలంపులు నీతో మాట్లాడినవి, నీ ఆలోచనలతో మాట్లాడినవి మంచిదే. ఏనాడైనా దేవుని స్వరాన్ని నువ్వు విన్నావా? అసలు దేవుడు మాట్లాడాలని తెలుసా? హల్లెలూయా. ఇక్కడ వాక్యం అంటుంది, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి అని వాక్యం సెలవిస్తా ఉంది. అట్లయితే దేవుడు ఎందుకు పిలుస్తాడు అంటే వాక్యం అంటుంది, తెస్సలోనికీ పత్రికలో పరిశుద్ధమైనటువంటి పిలుపుతో ఆయన మనల్ని పిలిచను అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నెంబర్ 1 ఎవరంటే దేవుడు పిలిచేవాడు, అంటే దేవుడు మాట్లాడేవాడు. నెంబర్ 2 ఏంటంటే ఆయన పిలుపు లోపట అపవిత్రత ఉండదు, అన్యాయము ఉండదు, అబద్ధము ఉండదు, మోసం ఉండదు.
దేవుని యొక్క పిలుపు అది పరిశుద్ధమైన పిలుపు. హల్లెలూయా, గట్టి గట్టి హల్లెలూయా. దేవుని పిలుపు ఎలాంటిదంటే అది పరిశుద్ధమైనటువంటి పిలుపు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. కాబట్టి మానవుడు అపవిత్రుడు, మానవుడు అన్యాయస్తుడు, మానవుడు దొంగ, మానవుడు దోచుకున్నవాడు, మానవుడు తాగుబోతు, మానవుడు వేషధారి, మానవుడు స్వార్థపరుడు, మానవుడు అరికాలు మొదలుకొని తల వరకు పైకి మంచిగా కనబడుతూ లోపల మొత్తము అబద్ధముతో, స్వార్థముతో, తాగుడుతో, జూదముతో, రకరకాల పాపాలతో నిండిపోయి పైకి మాత్రము మంచి వాడి వాళ్ళే, నీతిమంతుల వాళ్ళే కనబడతారు. వీరి అసలైనటువంటి నిజత్వం ఎప్పుడు వస్తుందంటే వారి కోపాన్ని పుట్టించాలి. ఏమని పుట్టించాలి? కోపాన్ని పుట్టించినప్పుడు అసలైన రంగు బయటకు వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇవి మినరల్ వాటర్, జనరల్ వాటర్ అని నువ్వు చెప్పారు మీకు. ఇప్పుడు ఇది మినరల్ వాటర్ అని మీరు ఊహ, కానీ ఇది ఏం కావచ్చు? ఇప్పుడు జనరల్ వాటర్ కూడా అయి ఉండొచ్చు, కానీ ఊహలను చెప్పడం కాదు. అవేంటో తెలవాలి అంటే తాగాలి. ఏం చేయాలి? అందుకే వాక్యం ఉంటుంది, రుచి చూచి తెలుసుకొని అని వాక్యం సెలవిస్తా ఉంది. కానీ చాలా మంది దేవుడు ఎవరో, ఆయన మాట ఎలాంటిదో, ఆయన ఎలాంటి వాడో అనేకులు చెప్పంగా వింటున్నారు, టీవీల్లో చెప్పంగా వింటున్నారు. అలా కాదు. క్రైస్తవ జీవితం అంటే ప్రసంగం వినడం కాదు, అయ్యగారి మాట వినడం కాదు. నిజంగా దేవుడు ఎవరో నీకు తెలవాలంటే, అరుచి అర్థం కావాలి అంటే ఆ దేవుడు యొక్క ఆ జీవము నీ నోట్లోకి వచ్చినప్పుడే ఆ టేస్ట్ నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను జెండర్ అంటే జెండర్ అంటారు, మిండ్ర అంటే మీరు ఏమంటారు? మిండ్ర అంటారు. కానీ తెలిసిన వారికి, తాగిన వారికి అరుచి అనేది తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మనుషునికి ఉన్నటువంటి అజ్ఞానం ఏంటి, మనుషులకు ఉన్నటువంటి ఈ బుద్ధి ఏంటంటే నేను దేవుని స్వరాన్ని వినాలి, దేవుని పిలుపుని వినాలన్నటువంటి ఆ ఆలోచన కనుమరుగైపోయింది. హల్లెలూయా. అయితే దేవుని పిలుపు ఎలా ఉంటుంది అంటే అది పరిశుద్ధమై ఉంటుంది. హల్లెలూయా. ఇంకా రోమ పత్రికలో మనకు వస్తే అంటాడు, దేవుడు ఎవరిని పిలిచాడో, ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆ పిలిచినటువంటి వారిని, ఏర్పరచుకున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే నీతిమంతులుగా తీరుస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 1, దేవుడు పిలిచే దేవుడు. ఎందుకు పిలుస్తాడు అంటే, ఎలా పిలుస్తాడంటే పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తాడు. నెంబర్ 2, ఆ పరిశుద్ధమైన పిలుపుతో పిలిచితో ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. ఈరోజు డబ్బు సంపాదించాలి అనే ఆశ చాలా మందికి ఉంది, లేకపోతే ఉద్యోగం సంపాదించిన ఆశ చాలా మందికి ఉంది, అధికారం సంపాదించిన ఆశ చాలా మందికి ఉంది, కారు కొనుక్కోవాలని చాలా మందికి ఆశ ఉంది. ఇలా రకరకాల ఆశలు చాలా మందికి ఉన్నవి. కానీ ఈ రాత్రి ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. అయ్యలారా, అమ్మలారా, తల్లులారా, తండ్రులారా, ఒక సూటి ప్రశ్న. ఏనాడు జీవితంలో నేను పరిశుద్ధుని కావాలి, నేను నీతిమంతుని కావాలి అన్న ఆలోచన, అన్న పిలుపు నీకు వచ్చిందా? హల్లెలూయా. బైబిల్ని మాత్రమే కాదు, ఏ కులంలోకి, ఏ మతంలోకి మనం వెళ్ళినా మనం చెప్పగలం ఏంటంటే పాపాన్ని బట్టి మనిషికి ఏముందంటే నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉందని మనం చెప్పవచ్చు. అందుకే చాలా మంది గుడికి వెళ్తున్నారు, కోళ్ళు కోస్తున్నారు, మేకలు కోస్తున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు. ఎందుకంటే మేము తెలుసో తెలుగునో రకరకాల పాపాలు చేశాం. ఆ పాపాన్ని బట్టి మాకేముంది? నరకం ఉంది, పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది. కనుక మేము తప్పింపబడాలి అంటే, రక్షణ పొందాలంటే మా పాపానికి పరిహారం కావాలి. అంటే అర్థం ఏంటంటే పాపము చేసినటువంటి వారి పాపములకు ఏముందంటే పాతాళము, అగ్నిగుణం ఉంది. సరే మంచిది, కోళ్ళు కోసావు, మేకలు కోసావు, ఏమో చేసావు, ఇంటికి వచ్చావు, నీ మాటల్లో మార్పు వచ్చిందా? నీ చూపుల్లో మార్పు వచ్చిందా? నీ కోరికల్లో మార్పు వచ్చిందా? గుడికి వెళ్ళకంటే ముందు, కోళ్ళు మేకలు కోయకంటే ముందు అదే బతుకు, అదే మాట, అదే ఆలోచన, అదే త్రాగుడు, అదే మోసం, అదే ధనాపేక్ష. గుడికి వెళ్ళావు, సందా ఇచ్చావు, కాలికి ఇచ్చావు, పాట పాడావు. మనసులో మారిందా? ఎందుకంటే నువ్వు భక్తి చేయగలుగుతున్నావు, నువ్వు పాట పాడగలుగుతున్నావు, నువ్వు ఏమో కోరుతున్నావు.
హల్లెలూయా. ఇక్కడ వాక్యం అంటుంది, నేను ఎవరినైతే పిలిచానో వారిని పవిత్రమైన పిలుపుతో పిలిచాను. అయితే నేను పరిశుద్ధుని గనుక నేను ఎవరినైతే పిలిచానో వారిని పరిశుద్ధపరచబడుతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సహోదర సహోదరి, నేను పరిశుద్ధుని కావాలి అన్న ఆలోచన మీకున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. మేమున్న మైపత్పూర్ ప్రాంతంలో పెళ్లి చేశాం. పెళ్లి చేసినప్పుడు చాలా మంది విచిత్రంగా మమ్మల్ని చూశారు. ఎందుకంటే అక్కడ వచ్చిన వారు చాలా మంది ఆలోచన ఏంటంటే, మేమేదైనా చెప్పండి, మేమేమైనా చెయ్యాలి అంటే అక్షంతలు వేయాలేమో, దండలు వేయాలేమో, అంటే ఏమైనా చేస్తే అది పెళ్లిలాగా కనబడుతుంది. దండలు లేకుండా, అక్షంతలు లేకుండా అది పెళ్లి ఎలా? మేమేం చేయలేదు, ఎట్లా అన్నటువంటి ఒక ఆలోచన అనేకుల్లో కలిగింది. ఇప్పుడు కూడా పాపం చేసేది మనమే, ఆ పాపానికి పరిహారం కావడానికి కోళ్ళు, మేకలు, గొర్రెలు, కొబ్బరికాయ కొట్టేది మనమే, గుండిచ్చేది మనమే. హల్లెలూయా. కాబట్టి నీ పాపాలు నీవే పరిహారం చేసుకుంటే, నీ పాపాలు నీవే కడిగేసుకుంటే అసలు పరమాత్ముడే మనిషికి అవసరం లేదు. ఓ తల్లి, ఓ తల్లి, ఓ చెల్లి, మన లోపల జన్మ కర్మ పాపాలు విస్తారంగా ఉన్నవి. ఆ పాపములే నీ ఆత్మను నరకముకు తీసుకొని పోతా ఉన్నవి. అట్లయితే పాపానికి పరిహారం దొరకకుండా నువ్వు చనిపోతే నీ ఆత్మ బగ్గ మండుచున్నటువంటి అగ్నిగుండంలో ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నిన్ను ప్రేమించినటువంటి దేవుడు అంటున్నాడు, అయ్యా అమ్మా నిన్ను పరిశుద్ధపరచుకుంటున్నాను, మరి నీకు ఇష్టమేనా? హల్లెలూయా. ఏమంటున్నాడు, నీకు ఇష్టమేనా? ఒకసారి అరే దగ్గర అరే తొందరగా. హల్లెలూయా. అమ్మలారా కొంచెం వినండి, నేను చేస్తాను, మన ముగింపు చేస్తాను. హల్లెలూయా. గట్టి చిత్రం పైకి. హల్లెలూయా. అమ్మలారా మీ అందరికి వందనాలు, చక్కగా వింటున్నారు. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఓకే? ఎందుకంటే ఆల్రెడీ మన కోసం అంతే భోజనం రెడీ అయిపోయింది, సిద్ధం అయిపోయింది. ఓకే రైట్. ఇప్పుడు నా పేరు శరీరం, నా పేరేం పేరు? శరీరం. ఈయన పేరేం పేరు? ఆత్మ. రెండు కలిసి ఉంటే ఏమంటాం మనము? మనిషి. రెండు కలిసి ఉంటే వేరువేరుగా ఉంటే ఇది నా ఆత్మ అంటాం, దీన్ని ఏమంటాం? అయ్యో ఇంత బదులు ఎట్లా అవి చెప్పారు. అది రైట్, అట్లా చెప్పాలి టక్కన. హల్లెలూయా. అది ఇప్పుడు ఇది ఆత్మకి దీనేమంటారు? దీని శరీరం అన్నారు, ఏమంటారు? మనిషి అంటారా? మా భాష డెడ్ బాడీ లేకపోతే శవం అంటారు. ఆత్మ ఉంటే ఏమవుతుంది? మనిషి అవుతుంది. ఆత్మ ఉంటే ఏమవుతుంది? శవం అవుతుంది. కప్పి చెప్పాలి, రైట్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, బాధ, నొప్పి, దుఃఖము, వేదన ఇవన్నీ శరీరానికి ఆత్మక? అమ్మ చెప్పండి. ఇప్పుడు తప్పు మాట్లాడితే మనం ఫెయిల్ అయ్యేది లేదు కదా. మీరు తప్పు చెప్పినా మనం రెండు తప్పు చెప్పింది ఎవరా అని లోపల ఏముంది? మరి ఎంత మన రాజ్యమేగా. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏమంటారు? శరీరమేనా? మీరేమంటారు? సరే మంచిది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ రెండు బాగా అయినాయి. ఒకటి ఏమనంటే ఆత్మకు అనేది నాకు ఇదేమో లేదు, మ్యాక్సిమం ఓట్లు ఎక్కడ పడ్డాయి? ఇప్పుడు శరీరం పడ్డాయి, రైట్. ఇప్పుడు ఇద్దరం కలుస్తున్నాం పట్టుకో. ఎందుకంటే మీ అందరిలో ఏముంది? ఆత్మ ఉంది కదా. ఆత్మ ఏం చేయాలి? కంటికి కనబడదు. ఒకవేళ ఎవరైనా కంటికి కనబడి చూపించండి, నా ఆత్మ ఉందండి ఇదిగో అని చూపించండి, నేను చూసిపోతా. మనకి కనబడదు. ఆత్మ కంటికి కనబడదు. కానీ అందరిలో ఏముంది? ఆత్మ ఉంది కానీ కంటికి కనబడదు. అట్లయితే ఇప్పుడు నా పేరేం చెప్పాను? శరీరం. ఇదేమనుకున్నావు? ఇప్పుడు నేను ఎవరిని? మనిషిని కదా. ఇప్పుడు కొట్టది ఎవరిని మనం? ఇప్పుడు నాకేమవుతుంది? గిచ్చుకోండి ఒకసారి. గిచ్చుకుంటే ఏమవుతుంది? నీకు నొప్పి అయితే, రైట్. ఇప్పుడు ఏమైందంటే చనిపోయాను. నేనైపోయాను, చనిపోయాను. చనిపోవడం అంటే కాళ్ళు పోవడం కాదు, చనిపోవడం అంటే కన్ను పోవడం కాదు, చనిపోవడం అంటే కిడ్నీ పోవడం కాదు, చనిపోవడం అంటే ఆత్మ పోవడం. క్లియర్? హల్లెలూయా.
చనిపోవడం అంటే కాలు పోతే కుంటోడు, చేయబోతే అవుతాడు, చెవుపోతే చెవుతాడు, కన్ను పోతే కుంటోడు. మరి ఏమైంది ఇప్పుడు? అన్ని అలాగే ఉన్నాయి. ఏమైంది? ఆత్మ పోయింది. ఇప్పుడు ఎవరిని? చనిపోయే వ్యక్తిని ఇప్పుడు వచ్చి కొట్టండి అంటాను నేను. ఎందుకన్నాను? ఆత్మ ఉందని కొట్టేది శరీరాన్ని, ఆత్మ అయినా కొట్టేదేని శరీరాన్ని. అయినప్పటికీ ఆత్మ ఉంటేనేమో నొప్పి, ఆత్మ లేకపోతే నొప్పి తెలియదు. ఇప్పుడు దీన్ని బట్టి మనం మీకు ఇప్పుడు నొప్పి అనేది, బాధ అనేది శరీరానికి అది ఎక్కుంది, ఆత్మ ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఈ ఆత్మ ఉంటేనే కళ్ళకు చూపు ఉంది, ఆత్మ ఉంటేనే గుండె కొట్టుకుంటది, ఆత్మ ఉంటేనే శ్వాస ఆడిద్ది, ఆత్మ ఉంటేనే రక్త ప్రసరణ జరిగిద్ది, ఆత్మ ఉంటేనే ఇవన్నీ పనిచేస్తుండగా కనిపించని ఆత్మ ఉంటేనే కనబడిన ఆత్మ ద్వారానే కనిపించని ఏం చేస్తుంది? పని చేస్తుంది. హల్లెలూయా. కానీ సాతాను గాడు ఈ దయ్యం వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి వచ్చారు? ఈ దయ్యం గాడు, ఈ సాతాను గాడు మీలోకి వచ్చి మనలోకి వచ్చి అంటున్నాడు, ఆత్మ సంగతి మర్చిపో, పరలోకం ఉందో లేదు నీకే మెరక, నరకం ఉందో లేదు నీకే మెరక. కాబట్టి నరకం లేదు, ఏ పరలోకం లేదు, నరకం లేదు, పరలోకం లేదు. బాగా తిను, బాగా త్రాగు, బాగా సంపాదించు, బాగా ఎంజాయ్ చేయి. ఈ దయ్యం మాట, ఈ దయ్యం యొక్క ఆలోచన. హల్లెలూయా. ఇప్పుడు నాకు 42 సంవత్సరాలు. 42 సంవత్సరాల అంటే ముందు నేను ఈ భూమి మీద లేను. ఉన్నానా? ఇప్పుడున్నానా లేదా? ఇంకా 40 ఏళ్ళు అయితే ఉండా. అయితే ఇది ఎంత వాస్తవమో, పరలోకం ఉంది అంతే వాస్తవం, నరకం ఉంది అంతే వాస్తవం. హల్లెలూయా. అదైతే ప్రియ దేవుని పిల్లలారా, ఆత్మకు శక్తి కలది. ఈ ఆత్మను బట్టి నువ్వు చూస్తున్నావు, ఆత్మ బట్టి నడుస్తున్నావు, అన్ని కూడా ఆత్మను బట్టే చేస్తుంది. కానీ ఈరోజు ఈ ఆత్మలో బట్టి ఏముంది అంటే పాపం ఉంది. హల్లెలూయా. కూర్చున్న తల్లులారా, తండ్రులారా, అక్కల్లారా, అయ్యల్లారా, నా యందు ఏ పాపము ఏ దోషం లేదని ఒక్కరని చెప్పగలరా? మనమందరిలో కూడా జన్మ కర్మ పాపాలు ఉంది. ఈ పాపాన్ని బట్టి జరిగే నష్టం ఏంటి అంటే మరణించిన మరుక్షణము ఈ ఆత్మ బగ మండుచున్న అగ్నిగుండంలోకి, శరీరం మంటలోకి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు పిలుస్తున్నాడు. నీకు వెండి ఉన్నా, బంగారం ఉన్నా, కారు ఉన్నా, ఉద్యోగం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ అన్నింటితో పాటు నీ ఆత్మను బగ మండుతున్న అగ్ని గుండంలోకి తీసుకొని పోయే పాపం కూడా ఉంది. ఈ రాత్రి యేసు పిలుస్తున్నాడు, పవిత్రమైన పిలుపుతో పిలుస్తున్నాడు. ఎందుకనగా నీలో ఉన్నటువంటి జన్మ కర్మ పాపాన్ని నివారించి తొలగించి వేసి నీ ఆత్మను, నీ శరీరాన్ని పరిశుద్ధపరచడానికి. హల్లెలూయా. ఈరోజు నేను పరిశుద్ధం అవ్వడానికి ఏం చేయాలి? నేను చనిపోయిన తర్వాత నా ఆత్మకు రక్షణ ఏం చేయాలన్న ఆలోచన వెళ్ళిపోయింది. నేనేమో చెయ్యాలి. ఇది కాదు భక్తి. నిజమైన క్రైస్తవుడు చేయువాడు కాదు. యేసుక్రీస్తు నీ రక్షణ కొరకు ఏం చేశాడో దాన్ని నమ్ముటయే, అంగీకరించే నిజమైన క్రైస్తవ జీవితం. హల్లెలూయా. కాబట్టి ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధులుగా మీరేమై ఉండండి, పరిశుద్ధులై ఉండండి. అందుకే దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. చివరికి ఒక మనం తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. దేవునికి స్తోత్రం. గట్టి హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, నీతిమంతులుగా చేయుట, పరిశుద్ధులుగా చేయుట, ఇదంతా ఎందుకు అంటే
మనమందరం కూడా నిరంతర నరకంలో కాలి నశించిపోకుండా ఆ నరక శిక్ష తప్పించి నిత్య జీవం ప్రభువుతో కూడా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ క్రైస్తవులు సంతోషం లేదండి. ఏం లేదు, ఈయనకేం లేదు. ఎవరికి? నేను క్రైస్తవుగా అని చెప్పుకుంటున్నాను వాళ్ళకి ఏం లేదు, సంతోషం లేదు. ఎందుకంటే నీకు వాక్యం తెలుసు కానీ వాక్యం లోపల లేదు. చాలా మందికి ఒక మాట చెప్తున్నాను, నేను మన సమయం చెప్పాను. ఒక్కసారి మీ చేతున్నటువంటి వాక్యాన్ని పైకెత్తండి. మీ చేతిలో వాక్యం ఉంటే వాక్యం పైకెత్తండి. హల్లెలూయా. సరే, ఇప్పుడు చాలా మందికి వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? బైబిల్ అనుకుంటున్నారు. తప్పు కాదు. ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు అబ్రహాము లేకంటే ముందు, ఇస్సాకు లేకంటే ముందు, ఇంకా చెప్పంటే ఈ భూమి, ఆకాశము, సూర్య, చంద్ర, నక్షత్రాలు ఇవేవి లేకంటే ముందే ఎవరున్నారు? వాక్యం ఉంది. ఏముంది? గట్టిగా మీరు చెప్పండి, ఏముంది? ఎప్పుడు వాక్యం? అబ్రహాం కంటే ముందేముంది? సూర్య, చంద్ర, నక్షత్ర ఇవేవి లేకంటే ముందు వాక్యం ఉంది. కానీ మోసే కాలంలో బైబిల్ లేదు, ఉందా? లేదు. కానీ అయితే ఈ బైబిల్లో వాక్యమైన క్రీస్తు రాబడింది. కానీ ఇదే వాక్యం అనుకుంటుంది భ్రమ. అందుకే నీలో అక్షరాలు ఉన్నవి, అక్షర జ్ఞానం ఉంది. కానీ వాక్యము అంటే జీవముగా యేసు, వాక్యము అంటే వెలుగైన క్రీస్తు, వాక్యము అంటే శక్తిగా దేవుడు. హల్లెలూయా. వాక్యమైన యేసు అంటే నువ్వు పాపాన్ని జయిస్తావు. వాక్యం అంటే లోకాన్ని జయిస్తావు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది, లోకములో ఉన్న వారికంటే మీలో ఉన్నవాడు మన గొప్పగా చేశాడు. పాపం చేస్తాడా? అన్యాయం చేస్తాడా? ఏం చేస్తాడు? అన్నింటినీ ఎదిరిస్తాడు. మరి మనం ఏం చేస్తున్నాం? వాక్యం ఉందనుకుంటున్నా కానీ జయ జీవితం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకో తెలుసా? మనకు వాక్యం గురించి జ్ఞానం ఉంది, తెలివి ఉంది, మర్మాలే కానీ ఆయన లేడు. అందుకే వెళ్ళిపోతున్నాం ఆత్మీయంగా. హల్లెలూయా. కాబట్టి సహోదరా, సహోదరి, ఈ రాత్రి సాక్షాత్తు ప్రభువే పిలుస్తున్నాడు, కుమారుడా, కుమార్తెరా, ఇప్పుడు నువ్వు నాతో ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఇది పేరు చేసిన ఎవరికైనా తెలియదా? అరవింద్. నీ పేరు అరవింద్. చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఏమో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, నాకు తెలుసు. అయితే ఒక పోస్ట్ వచ్చింది. ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్లో ఏముందంటే ఈ మండలానికే నువ్వు ఎంఆర్ఓ అని వచ్చింది. ఏమొచ్చేసింది? ఇదేమొచ్చేసింది? ఇప్పటి వరకే నేను ప్లంబరో, మేస్తిరో ఉండే. ఇప్పుడు ఏమొచ్చింది పోస్ట్లో? చెప్పండి. ఎంఆర్ఓ అని పోస్ట్ వచ్చేసింది. దరిద్రమయ్యా. ఇప్పుడు ఎంఆర్ఓ అయిపోవాలి అంటాడు. అంటవా? చెప్పు, ఏమంటావు? మరి ఏం చేస్తావు? ఇప్పుడు ముఖం ఎలా ఉంటుంది చెప్పండి మీరు. అయ్యా దగ్గర ఈ దరిద్రం. ఇప్పుడు మంచి ప్లంబింగ్ పని చేసుకున్నా, డ్రైవింగ్ పని చేసుకున్నా, కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఎంఆర్ అయిపోవాలా, ఆ ఏసీలో కూర్చోవాలా, తిరగట్టుకొని రాయాలా? ఏ ప్లంబింగ్ పని పోతావా? చెప్పరా? సిగ్గెక్కువ. హల్లెలూయా. బుద్ధి జ్ఞానం ఉన్న ఏ ఒక్కడు అలా ఆ పోస్టు చూసిన మరో క్షణం చెప్పనా సత్యము కాని బలముతో అని కేకలు వేసి దేవుని ఖచ్చితంగా ఆరాధిస్తాడు. హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? ఒకప్పుడు నేను ఎస్సీ కావచ్చు, నేను బిస్సీ కావచ్చు, ఏమో కావచ్చు, కానీ నా పాత బతుకును, నా పాప జీవితాన్ని ఉపేక్షించి బాప్తిజం ద్వారా నేను క్రీస్తులోకి వస్తే ప్రభువు నాకు ఇచ్చిన పేరు నువ్వు రాజు. హల్లెలూయా. నువ్వు రాజు, నువ్వు రాజు. నువ్వు పిచ్చగాడి కాదు, నువ్వు అంతరాని వాడి కాదు.
నువ్వు భికారి కాదు, నువ్వు రాజు. హల్లెలూయా. యేసుక్రీస్తుని పిలిచి నీ పాపాన్ని క్షమించి నిన్ను రాజుగా చేయగొడితే ఈ పనికి మాలిన బుద్ధి లేని వారు క్రైస్తవులు మాకు వద్దు చర్చి, మాకు సావాసం వద్దు, మేము సినిమాలు సీరియళ్ళు కళ్ళు కంపౌండ్లు పో. హల్లెలూయా. సహోదరా సహోదరి, ఒక్క రోజు హఠాత్తుగా మరణం నీ కాడికి వస్తుంది, ఆత్మ పోతుంది. అన్ని అలాగే ఉంటాయి. వెండి బంగారం ఏది రాదు. నీ ఆత్మను రక్షించే నీకు నిత్య జీవాన్ని ఇచ్చే యేసుని కలిగి ఉన్నావా? సంఘాన్ని కలిగి ఉన్నావు, భక్తిని కలిగి ఉన్నావు, బైబిల్ని కలిగి ఉన్నావు. ఇది కాదు, నిత్య జీవాన్ని ఇచ్చే, నీ పాపాన్ని క్షమించి ప్రతి పాపంపై జయం ఇచ్చే యేసునిలో ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించు. ఈ రాత్రి ఒకే ఒక్క మాట, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మతంలోని కాదు, కులంలోని కాదు. కుమారుడా నాన్నగా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇద్దరు కలిసి కొంచెం పెట్టదు, నేను ముగిస్తున్నాను. ఇక ఇది స్టాప్ అర్థం పెట్టు. ఇప్పుడు నేను తాగిపోతున్నా, ఎవరికి తాగిపోదు అనుకుందాం. ఈయన దారుణ ఏమడి ఇద్దరు ఆడుకుంటాం. ఇప్పుడు ఇద్దరు ఆడుకుంటాం. నేను తాగిపోతున్నాను, ఇలా నా సహవాసం, నా ఫ్రెండ్ ఏడిపోతారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎడికి పోతాం. రెండోది నాకు సినిమా పిచ్చింది, నాకు ఏ పిచ్చింది? సినిమా పిచ్చింది. ఇది అడిగిపోతే ఇద్దరు కలిసి అడిగిపోతాం. సినిమా పిచ్చి. నాకు డబ్బు పిచ్చింది. ఏ పిచ్చింది? డబ్బు పిచ్చింది. ఎడిపోతాం. ఇప్పుడు చర్చి బంధు, ప్రార్థనా బంధు, అన్ని బంధు. ఎడిపోతాం. రోజు పనికే. ఆత్మ శ్రేష్టమైంది, ఆత్మ విలువైంది. ప్రపంచాన్ని మొత్తం అమ్మిరా, నీ ఆత్మ కాలు కొద్ది రావు. అంత శ్రేష్టమైన ఆత్మ దేవుడు నీలో ఉంచాడు. అది మర్చిపోయిన సంగమా, ఈ రాత్రి మరో తిరిగి రా. హల్లెలూయా. ఎవరితో సావాసం చేయమంటున్నాడు? ప్రభువైన యేసుతో. హల్లెలూయా. ఇలా యేసుతో కలిసి సావాసం చేస్తున్నప్పుడు నీ సకల పాపములు, సకల దోషములు అన్ని కూడా తొలగిపోతాయి. చివరికి పాపినటువంటి మానవుడు సాక్షాత్తు యేసు వలె మార్చబడతాడు. హల్లెలూయా. అందుకే తల్లులారా, చెల్లెలారా, అమ్మలారా, యేసుతో సహవాసం చేస్తావా? ఆయన పిలుపులో పెడతావా? అబ్రహాం దేవుడు పిలిచాడు, అన్నింటిని వదిలేసి దేవుని వెంబడించాడు. పౌలు దేవుడు పిలిచాడు, అన్నింటిని వదిలేసి దేవుని వెంబడించాడు. అట్లయితే నువ్వు చాలా మందికి పాసలు కావాలి, కానీ ఏ దాన్ని వదిలేకు. నీ ఎలా ఉన్నావు అలాగే ఉండు. నీకేమిస్తావు? ఏమిస్తాం? మీరు మాకేమివ్వండి, దశమాంగ కానుక. మేము నీకేమిస్తాం? నెలకోసారి రొట్టె. ఏమనదు, సినిమాకి వెళ్ళి మనకు పువ్వులు, గాజులు, బొట్టు ఏం తీసేకు. నీకు రొట్టె, నాకేంటి? చాలా క్రైస్తవులు ఇటు కల్వా టెంపుల్, అక్కడేమో ఇర్మియా. ఒక్కసారి పరీక్షించు, ఏది నిజమైన ఆత్మ? నిజమేనా? సత్యాత్మ ఉందా? సత్యవాక్యం ఉందా? పాపాలు నరికే, పాపాలు కోసే ఆత్మ కనకము ఉందా? నరలోకి వెళ్ళి నీ శరీరమును, ప్రాణమును, ఆత్మని, మూడని విభజించి పరిశుద్ధపరిచి క్రీస్తు కళ్ళబెట్టే సత్యవాక్యం ఉందా? హల్లెలూయా. అది ఎక్కడైనా కానీ నేను పరిశుద్ధులు అవ్వాలి, ప్రభు వలె మార్చబడాలి, నేను పరలోకంలో ఉండాలి. దాని కోసం చింత, ఆక్రందన, మనోవేదన నేటి కైతం లేదు. ఆదివారం వెళ్ళామా, 10 రూపాయలు ఇచ్చామా, ఇంటికి వచ్చామా, అయిపోయింది. కానీ చివరి పిలుపు ఉంటుంది, చివరి పిలుపు ఉంది. అది
మరణానుకున్న పిలుపు, తీర్పుకున్న పిలుపు, జీవానుకున్న పిలుపు. రెండు చేతులను జోడించి మనవి చేసి మాట్లాడుతున్నాను. ప్రేమతో మాట్లాడుతున్నాను, దుఃఖముతో మాట్లాడుతున్నాను. ఒక రకంగా మీ అందరు నా బంధువులైతారు. ఏదో తల్లికెళ్ళో తండ్రికెళ్ళో బాయ్ కాడికెళ్ళో ఎక్కడికి వెళ్ళేది మనం అందరం రక్త సంబంధులు. ఒరిస్సా వెళ్ళాం, ఛత్తీస్గఢ్ వెళ్ళాం, ఇక్కడ వరంగల్ వెళ్ళాం, తాండూరు వెళ్ళా, మా వేలాలు రోడ్ల నిలబడి కేకలు వేసా, దెబ్బలు తిన్నాను, పాసిపోయిన ఆహారం తిన్నాను. ఎందుకో తెలుసా? ఒక్కొక్క ఆత్మ నశించిపోకూడదని కేకలు వేశారు. తిట్టారు, కొట్టారు, అవమానించారు. భయపడలా. ఈరోజు దేవుని మహాకృప వల్ల సంతోషంగా పిలుపు బట్టి మీ అందరికి సువార్త పట్టించే భాగ్యం వచ్చింది. అందుకే ఈ వాక్యం రాకపోవచ్చు. అమ్మా, అయ్యా, మనమందరం పాపం, జన్మ కర్మ పాపాన్ని కలిగి ఉన్నాం. ఈ పాపాన్ని పరిహరించువాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసుక్రీస్తు. మనం చేసిన ప్రతి పాపానికి పరిహారంగా ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన అవమానం పొందాడు, ఆయన గడ్డం పెరగబడింది, తలపై ఉన్న కిరీటము, భుజాలపై పారబడి సిలువ. ఈ ఎందుకు అంటే నేను నీవు చేసినటువంటి ఆ పాప పరిహారం కోసమే ఈయన చేసిన ఆ దేవుడు నన్ను వెంబడించు, నేను పరిశుద్ధపరుస్తాను, అగ్ని వంటి శోధనలో వేస్తాను, శ్రమల్లో వేస్తాను, రక్తాన్ని ఇస్తాను, నేను శుద్ధులుగా చేస్తాను, నిత్య జీవం ఇస్తాను. ఈ రాత్రి యేసయ్యా, నన్ను చంపడానికి వందనాలు. ఈ రాత్రి ఈ మిగిలిన నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. అబ్రహాము వలె, పౌలు వలె, అయ్యా తండ్రి, నేను విధేయునవుతున్నాను అని ఒకసారి పాలిద్దామా? అందరూ మోకరించండి, కూర్చోబెట్ట. అందరూ మోకరించండి. కొంతమందిలో సాధన మాట్లాడుతున్నాడు, నేను వింటున్నాను. కొంతమంది కార్య సాధన నుంచి మాట్లాడుతున్నాడు, నేను వింటున్నాను. ఇలాంటి వాక్యాలు మస్తుగా ఉన్నాయి. తిరిగి వెళ్ళిపోదాం. పశ్చాత్తాపడకూడదు, ఇప్పుడు మారుమనసు పొందుకోకూడదు, మనం ప్రభుకు అప్పగించకూడదు. ఈ పిల్లోడికి తమ వినాలా అనే ధైర్యంతో మాట్లాడుతుంది. అవునా కాదా? అవునా కాదా? సభల మాట వింటావా? సభల మాట వింటావా? ఇంత బతికి నేను చెప్పిన తప్పైతే నన్ను కూర్చోబెట్టి అడిగండి. నేను కఠినంగా మాట్లాడచ్చు, కానీ సత్యాన్నే మాట్లాడాను. తల్లి, చెల్లి, అయ్యా, ఈ రాత్రి యేసు పిలుస్తున్నాడు, నాతో సహవాసం చేయమంటున్నాడు, నాకు లోబడమంటున్నాడు, నేను పరిశుద్ధపరుస్తాంటున్నాడు, నిన్ను నీతి మొదలు తీరుస్తా అంటున్నాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తాంటున్నాడు. ఇదిగో నా గొర్రెలు నా స్వరవీరుడు, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవాన్ని ఇచ్చాను. అమ్మా, నరకం వెళ్ళిపోతావా? అమ్మా, నీ పిల్లలు నరకం పంపిస్తావా? రక్షించే యేసయ్య ఉన్నాడు, క్షమించే యేసయ్య ఉన్నాడు. ఈ రాత్రి ఒక్కసారి దేవా, నన్ను నా కుటుంబాన్ని నీ చేతికి ఇస్తున్నాను, మమ్మల్ని క్షమించమని రెండు చేతుల పైకి ప్రార్థిస్తామా? రెండు చేతుల పైకి ప్రార్థిస్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవమా, అబ్రహాం పిలిచిన వాడా, యాకోబును పిలిచిన వాడా, మోషేని పిలిచిన వాడా, పౌలుని పిలిచిన వాడా, ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మమ్మల్ని పిలుస్తున్న వాడా, నీ స్వరము వినే కృపదైక్షణము మీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. దయగల మా తండ్రి, కృపగల మా రక్షకుడా, శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధపరచబడాలనే ఆలోచన సాధారణ లేకుండా చేశాడు. ఒక చర్చికి కట్టబడినా, భక్తి చేస్తున్నా, బాగున్నాం అనుకుంటున్నా, కానీ నిజంగా
ఆ జీవమైన ఆ బలం గల క్రీస్తుని కలిగి ఉన్నానా లేదా? పాపాన్ని జయిస్తున్నాను లేదా? ఈ రాత్రి చచ్చిపోతే పరలోకం ఉంటారా లేదా? ఆ పరిశీలన ప్రభువా తండ్రి. లేకుండా సాతానుగాడు అయ్యా ఒక ముసుగు వేసి ఉండగా ఈ రాత్రి దేవా మీ సేవకునిగా మీ దాసునిగా నేను ప్రార్థన చేయించున్నాను. వారి ముసుగు యేసునామమున తొలగిపోవునుగాక. దైవమా, మిమ్మల్ని కూర్చిన జ్ఞానాన్ని కాదు కానీ మిమ్మల్ని కలిగి ఉండే కృపలోకి దేవుని నడిపించమని ప్రార్థన చేయించున్నాం. మారు మనసులకి మారు మనసు దయచేయండి. పాప క్షమాపణ దయచేయండి. అయ్యా మీరు లేని వారికి మీరు కలు దయచేయండి. మేమందరము దేవా మా మరణం మట్టుకు లేదా మీరు అక్కడ మట్టుకు మిమ్మల్ని సేవించే, మిమ్మల్ని వెంబడించి, మీతో సహవాసం చేసి, మీ ద్వారా పరిశుద్ధపరచబడి, మీ ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవంలో కనబడినట్లుగా మీ కృపను, మీ ఆత్మ నడిపింపును మీరు మా అందరికీ దయచేసిగా మీ కాళ్ళు పట్టుకొని అర్థిస్తున్నాను, అడుగుతున్నాను. సహాయం చేయండి. అంత మాత్రమే కాకుండా దైవమా ఈ కోరికను ఏర్పాటేసుకున్నటువంటి సహోదరులు సంతోష్ కుమార్ గారిని ఆశీస్సుల భాగ్యం జ్ఞాపకం చేసుకోండి, ధైర్యపరచండి, బలపరచండి. ఆయన మీకు స్తోత్రం. ఈ రోజు మొదలుకున్న దేవా వారి చివరి శ్వాస మట్టుకు అయా మీతో సహవాసం చేయడానికి ప్రార్థనలోను, అయా పరిశుద్ధమైన పోరాటములోను, అయా అన్నింటిలో దేవా నమ్మకంగా ఉండే మీ కృపను దయచేసి ప్రార్థిస్తున్నాము. ఆత్మ సంబంధమైన శారసమైనటువంటి అక్కరలు ప్రభువా, వారికి కావాల్సిన ప్రభువా సమస్త అక్కరలన్నీ మీ నా మహిమలో మీరు తీర్చవలసిందిగా మేము ప్రార్థన చేయించున్నాము. స్తోత్రములు. వారిని ప్రేమించండి, జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి. వారికి కూడా చిన్నప్పటి నుంచే ఒలివ మొక్కల వరకు మీ సభను పెంచమని ప్రార్థిస్తున్నాము. చక్కటి ఆత్మీయ వాతావరణము వారి జీవితంలో, కుటుంబంలో అనుగ్రహించండి, సహాయించండి. ఇంకా పెద్దలు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి కూడా మంచి ఆర్గనైజేయమని మేము ప్రార్థిస్తున్నాము. స్తోత్రములు. ఏ ఒక్కరు కూడా అయ్యా ఏ ఒక్కరు రక్షించడానికి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరి పరలోక రాజ్యం కనబడటానికి కావాల్సినటువంటి మీ కృపను, పాప క్షమాపణను మారు మనసులో అందరికీ దయచేయమని, ప్రతి వారి ఆకరణాన్ని మీ నామం సహాయం చేయమని మనందరినీ మీకే సమర్పి సమస్త మహిమ చెల్లిస్తూ పునరుద్ధారుడైన సర్వశక్తుల యేసు క్రీస్తు నామాన ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడి వచ్చినందరికీ, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, మరి ప్రాముఖ్యంగా ఈ కోరికను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కుటుంబానికి సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. ఈశ్వరత్వమే జయం, ప్రభు యేసునామే జయం, సర్వత్రము సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. నాకు ఇచ్చినటువంటి సమయంలో ఖచ్చితంగా ముగించాలనుకుంటున్నాను. నా ఆశ ఏంటంటే ఈరోజు ఇలా ఆరన్నటువంటి